అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 17వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఉన్నత స్థితిలో ఉన్న భక్తుని లక్షణాలను మనకు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు కర్మ, యజ్ఞం, ధర్మం, కర్తవ్యం గురించి శ్రీకృష్ణుడు చెప్పారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నారు. యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఈ శ్లోకం యొక్క భావం చాలా గంభీరమైనది. ఆత్మలోనే ఆనందాన్ని పొందే వ్యక్తి, ఆత్మలోనే తృప్తిగా ఉండే వ్యక్తి, ఆత్మలోనే సంతృప్తిగా ఉండే వ్యక్తికి ఇక బాహ్య విషయాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఆనందాన్ని బయట వెతుకుతాము. కొత్త వస్తువు వస్తే ఆనందపడతాము, ప్రశంసలు వస్తే సంతోషిస్తాము, కోరిక నెరవేరితే ఉత్సాహపడతాము. కానీ ఈ అందాలు ఎక్కువ కాలం నిలువవు. కొంత సమయం తర్వాత మళ్ళీ ఇంకేదో కావాలని అనిపిస్తుంది. అందుకే గీత మనకు చెబుతుంది, నిజమైన ఆనందం బయట కాదు, లోపల ఉంది. ఆత్మసంతృప్తి అంటే ఏమిటి? భగవంతునితో తన సంబంధాన్ని అర్థం చేసుకునే వ్యక్తి హృదయంలో ఒక ప్రత్యేకమైన శాంతి ఉంటుంది. అతని ఆనందం పరిస్థితులపై ఆధారపడదు. విజయం వచ్చినా అతను అహంకరించడు, అపజయం వచ్చినా నిరాశ చెందడు. ఎందుకంటే అతని ఆనందానికి మూలం భగవంతుడు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఫ్రెండ్స్. చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తాడు. మేఘాలు వచ్చినా కొంతసేపు మాత్రమే కప్పగలవు. చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోడు. అలాగే భగవంతుని స్మరణలో స్థిరమైన వ్యక్తి జీవితంలో కష్టాలు వచ్చినా తన అంతరంగ శాంతిని కోల్పోడు. ఫ్రెండ్స్, ఈ శ్లోకం కర్తవ్యాలను వదిలేయమని చెప్పడం లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడి స్థితిని వివరిస్తోంది. మనలాంటి సాధకులు మాత్రం తమ కర్తవ్యాలను భక్తితో చేస్తూ క్రమంగా ఆత్మసంతృప్తి వైపు ప్రయాణించాలి. ఇస్కాన్ ఆచార్యులు కూడా చెబుతారు, భక్తి ద్వారా హృదయం పవిత్రమైతే క్రమంగా మన ఆనందం భౌతిక విషయాల నుండి భగవంతుని వైపు మారుతుంది. హరే కృష్ణ మహామంత్ర జపం, గీత అధ్యయనం, ప్రసాద సేవనం, భక్తులతో సత్సంగం ఇవన్నీ మనలను ఆత్మసంతృప్తి వైపు నడిపిస్తాయి. ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి, అసంతృప్తి, ఆందోళనతో జీవిస్తున్నారు. ఎందుకంటే వారి ఆనందం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ గీత మనకు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతుంది. మన ఆనందాన్ని భగవంతునితో అనుసంధానం చేయండి. అప్పుడు పరిస్థితులు మారినా మనసులోని శాంతి నిలిచి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ శ్లోకం నుండి ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. బయట ఆనందాన్ని వెతకడం కంటే భగవంతుని స్మరణలో ఆనందాన్ని వెతకాలి. తాత్కాలిక సుఖాల కంటే శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కోరుకోవాలి. అప్పుడు మన జీవితం మరింత ప్రశాంతంగా, మరింత సార్థకంగా మారుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, బయట వెతికే ఆనందం తాత్కాలికం, హృదయంలో లభించే ఆనందం శాశ్వతం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 17వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.